మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఒక ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాజుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి, చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే, లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారు అంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్ లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను, వచ్చినాడు వాడి రూమ్ లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు, వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు, అక్కడంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకే తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి, డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలు అన్నమాట. ఈ విధంగా నా సమాన వయసులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి, మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగమిక. మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్ లోకి, ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండిరా బాబు అంటే ప్రేమ,
ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.00001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి, ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానని మళ్ళీ రెండో పెళ్లి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి, కొన్ని మొగుడు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణా లజ్జా భయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు. శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా, అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేసిన పెళ్ళం, వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మూటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యని. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగా మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు. ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. ఇదని అదే. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాడిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతాయి, ఆ రాజులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి, ఇవ్వండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి, కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, మార్చ్ 29కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు. మరి ఈ రాశి వారి కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే, ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట, దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి, అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి, ఏ వయసులో స్టార్ట్ అవుతాయి, మరి వీరి జీవితం మధ్యలో ముగిసేతేనా, చివరి వరకు ఎదగలరా, పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు మరి చారువారు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి. మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా. మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం ఏంటి? అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోగలరా నాయన, సొసైటీలు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం.
యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా చెప్పండి? మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన, ఈ 12 రాశుల వారికి, కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు చాన్వాందర్ గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి, వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో 12 రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా కూడా 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి, జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. కొన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయదు అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అనమాట. ఇప్పుడు అందులో గానగాపురం పంతులు గారికి గోళ్లలో ఉన్నాయి చూసారు, బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మతావనా అనా జా దోసరా బార్ క్యోనా అంటాడు వాడు, సొమ్మెదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు అయిపోయింది రా, మొత్తం వీళ్ళందరికీ పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో, నువ్వే హిందువయ్యా, నువ్వే గురువయ్యా, గుళ్ళకి వెళ్ళొద్దంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా? తర్వాత వెళ్ళమంటారు, పొడవమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళందరేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినాడు ఉన్నాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి 2 పొండ అనేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాల పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాడ్జింగ్ వ్యాపారాలు. అక్కడ ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకుని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని చెప్పడం. ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారికి కట్టలేదంటాడు. మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తాను. ఇదంతా కలియుగ ప్రభావం, అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి 12 జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఇప్పుడు ఈ యొక్క శుక్ర రాహువులు ఇద్దరు కూడా మేన రాశిలో ఉన్నారు. అసలు కర్కాటక రాశి వాళ్ళు మొగులతో కానీ మొగులు పెళ్ళాలతో కానీ ఏళ్ళే కారణాలు చేయరు. ఇంకా కొత్తగా అక్రమ సంబంధాలు ఏముంటాయి వీళ్ళకి. వీళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారంటే నీకు కళ్ళు సరిగ్గా కనపడవు, నాకు పుట్టే పిల్లలు కూడా గుడ్డోడు పుడతారు అని చెప్పేసి, మా అమ్మను నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నువ్వు సరిగ్గా వీడి బోడి పొగడాగాడు, వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఉద్యోగం వస్తే పాపం కోర్టులో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తే ఇందిరమ్మ పథకం ఇంట్లో, ఆ చిన్న ఇంట్లో దీన్ని పెడతాడు. దీన్ని పెడితే ఈ పిల్లేమో గుడ్డిది కదా, అపార్ట్మెంట్ ఉంటేనే నేను వస్తాను కాపురం అని ఉంటే బాగుండేది. ఆ చిన్న ఇంట్లో పాపం లైట్లు లేక వెంటిలేషన్ లేక ఏదో రేచేకటి అనుకోండి, తలుపులు సామాన్య తన్నేసి ఇచ్చేస్తే ఇదిగో నీకు
గుడ్డిదానికి, కాబట్టి నేను కాపురం చేయను అనేటటువంటి ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. కోర్టులకు వెళ్ళి ఈ కోర్టులో నువ్వే కావాలరా నా మొగుడా, నీ జుట్టు మీద బట్టబుర్ర మీద జుట్టు లేదురా నాయన అని చెప్పినా సరే మరి అయినా కూడా వీడు ఆ అమ్మాయిని అంగీకరించట్లేదు. ఇటువంటి ప్రభుత్వాలు మరి ఎలా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారండి, 0.001% అంటే రేషియో తక్కువ ఉంటుంది. ఆల్ దీస్ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా దేర్ ఆల్ కెరీర్ ఓరియంటెడ్ అనమాట. ఈ షష్టగ్రహ కూటమి దే విల్ ఇన్స్టిగేట్ అండ్ దే విల్ ప్రొవోక్ దిస్ స్టూడెంట్స్, దీస్ పర్సన్స్. అందువలన వీళ్ళంతా కూడా రెచ్చగొడుతుంది, అక్రమ సంబంధం పెట్టుకో 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 అని శుక్రుడు రాహు అనమాట. అదేదో పెద్ద యూనివర్సిటీ డిగ్రీ లాగా వీళ్ళ ఫీల్ అయిపోతారు. అక్కడ బోర్డు పొగడాడికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వొక జోగి ఆడొక జోగి, ఇద్దరు జోగి జోగి రాసుకుంటే ఏమవుతుందంటే బూడిద రావుతుంది. కాబట్టి అక్రమ సంబంధాల వల్ల ఏమి లేదు అని మీరు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ యూటర్న్ తీసుకుని వద్దాం అనుకున్నా సరే ఇక్కడ మీ హస్బెండ్ లేకపోతే మీ వైఫ్ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఇది జరగబోతుంది. అండ్ మన పండితులంతా కూడా మన కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కాల, కపట మంత్రగాళ్ళు ఉన్నారు కొంతమంది. పెట్టుకోండి, ఏం పర్లేదు, పెట్టుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అంతా కూడా ఏంటి చూసుకునేది రెమెడీ. సో ఈ రావి చెట్టుని నమ్ముకోండి అమ్మా. ఈ జ్యోతిష్కుల్ని, మంత్రగాళ్ళని, వీళ్ళని కాదు నమ్ముకోవాల్సింది, బాబాల్ని, స్వామీజీల్ని కాదు, దేవతా వృక్షాలు రావి చెట్టుని చక్కగా జువ్వేని చెట్టుని, జమ్మి చెట్టుని, వీటికి నీళ్లు పోయండి. చక్కగా శుక్రవారం నాడు, శనివారం నాడు ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. జస్ట్ టెస్ట్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలో ఎంత పరిణతి వస్తుందో. గొళ్ళకి వెళ్ళండి కానీ పంతులతో రిలేషన్స్ పెట్టుకోకండి. మీ కష్టాలన్నీ అడిగి చెప్పుకుంటే ఆడనే పిల్లలు వదిలేసినాయి చాలా మంది పంతులని భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకే అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, లేని నిందలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 0.1% మంది ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మీరు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను, కాదనేటటువంటి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కమాన్ నాకు అడగొచ్చు, మీరు ఫోన్ కాల్ చేయొచ్చు. నో, అవి నేను చెప్పేవి కఠినంగా ఉన్నా అవన్నీ నగ్న సత్యాలు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి రెచ్చగొడతా ఉంటది కాబట్టి రెచ్చిపోకండి అమ్మా. మరి చతికిలు పడిపోతారు, కాపురాలు కూలిపోతాయి. మీ యొక్క పిల్లలు వీళ్ళంతా కూడా వ్యవస్థ అంతా కూడా పాడై సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు.